ఆయన కట్టిన మందిరం గురించి మనకు తెలియాలి. ఇప్పుడు అది 3వ మందిరం. మేము కట్టాలన్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే 3వ మందిరం దేవుడు కట్టేశాడు. అదేంటో తెలుసా? ఆయన శరీరం అనే మందిరం. ఏదది? యేసుప్రభు చెప్పాడు కదా, తన శరీరము అనే మందిరం, తన శరీరం అనే మందిరం అంటే అదేంటో తెలుసా? సంఘం. ఏంటది? ఇప్పుడు ఆయన శిరస్సు అయి ఉన్నప్పుడు మనమందరం ఏమై ఉన్నాం? మనమందరం అవయవాలు. ఇప్పుడు క్రీస్తు అనే శరీరంలో ఆయన శిరస్సు అయితే మనమందరం ఎవరు? అవయవాలు. టోటల్గా కలిపితే క్రీస్తు శరీరము, అది బాడీ ఆఫ్ క్రైస్ట్. మీకు అర్థమైంది? ఇప్పుడు దాన్ని కట్టడానికి యేసుప్రభు వచ్చాడు. అందుకని ఆ మందిరంతో పని లేదు. ఇంకా ఏ మందిరంతో? ఆ 2వ మందిరంతో పని లేదు. అలాగని 3వ మందిరం భౌతికంగా కట్టవలసిన పనే లేదు. ఇది అర్థం కావట్లేదు జనానికి. ఎందుకంటే 3వ మందిరం ఎవరు కట్టారు? ఇప్పుడు దేవుడే. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. రాబోయే కాలంలో ఆయన ప్రణాళిక చెప్పిన ఏదైతే ప్రవక్తలు చెప్పాడో ఆ 3వ మందిరం